ఏంది ఏందిది అప్పట్లో జాని మాస్టరు అటెంకా కిరణ్ రాయలు ఇప్పుడు ఏకంగా పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధరు. అసలు ఇది జనసేననా ఇంకేమన్నా సేననా అనుకుంటా జనసేనకు ఇంకో కొత్త పేరు పెట్టింది రోజా మేడం. మరి అదేందో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే ఇనుర్రి. వామ్మో, రోజా మేడం ఒక్కరే అనుకున్నాం, వీళ్ళందరికందరు కలిసే జనసేనకి పేరు పెట్టినట్టున్నారు కదా. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ భాగవతం బయటపడుతోటి కోపం చేసిన రోజా మేడం మహిళలంటే గౌరవం లేదా జనసేనోళ్లకు అని ఈ కొత్త నామకరణం చేసింది. ఇది జనసేననా కామసేననా కామాంధుల సేన అని ఈరోజు అందరికీ కూడా అనుమానం కలుగుతుంది. అసలు ఇంత జరుగుతుంటే పవన్ ఏం చేస్తున్నాడో అని కూడా గట్టిగానే అడిగి కడిగి పాడేసింది రోజా మేడం. ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. ఈ రోజు నీ పార్టీలో తప్పు చేసిన వ్యక్తుల్ని నువ్వు శిక్షిస్తుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా అని అడుగుతున్నా. అంతే కదా మరి, పవన్ మొదట్లోనే వార్నింగ్ ఇచ్చుంటే ఇట్లా చేయకపోదురేమో. ఆయన చూస్తానంటే ఆయనకు ఒరిజినల్ పంపిస్తారు, బ్లర్ లేకుండా చూసుకోమని చెప్పండి. ఆయనకు అంత ధైర్యం ఉంటే, అంత సాక్ష్యాధారాలతో కనిపిస్తుంటే ఈరోజు కాలయాపన చేయడానికి 3-man కమిటీ వేసి చేతులు దులుపుకునే నీలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మరి ఇప్పటికన్నా ఇలా మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. కానీ మహిళల్ని ఏమన్నా అంటే నాకు కోపం తన్నుకొస్తుంది, సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా తాట తీయాల్సిందే అని అప్పట్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే వీడియోలు ఇట్లా బయటకు వస్తే ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇందుకే పవన్ కళ్యాణ్ మీద చాలా మంది పబ్లిక్ కోపం చేస్తున్నారు.